హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ బ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఇవాళ వీడియోలో మనం ఎప్సాన్ L3250లో ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ప్రింట్ ఎలా చేయాలి అనేది చూద్దాము. దీనికోసం అయితే నేను 4x6 సైజు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ప్రింట్ చేయడానికైతే ఇవి తీసుకున్నానమాట. ఈ పేపర్స్ అనేవి లామినేటెడ్ పేపర్స్. సో ముందుగా మనం ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళి పాస్పోర్ట్ ఫోటో మేకర్ అనే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. చాలా యాప్స్ వస్తాయి, దానిలో ఎక్కువ రేటింగ్ ఉన్న యాప్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే 4.7 రేటింగ్ ఉన్న పాస్పోర్ట్ ఫోటో మేకర్ వీసా ఐడి అనేది సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. సో డౌన్లోడ్ అయితే చేశాను అండ్ నెక్స్ట్ గెట్ స్టార్టెడ్ అని వస్తుంది. సో తర్వాత న్యూ ఫోటో అని ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి అన్ని కంట్రీస్ కనిపిస్తాయి అన్నమాట. దానిలో మనము ఇండియా వీసా అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే సెలెక్ట్ చేసేసుకున్నాను. 600 DPI అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఇమేజ్ రిజల్యూషన్ అనేది. తర్వాత ఈ యాప్ మన ఫొటోస్కి డౌన్లోడ్ చేసుకోవడానికి యాక్సెస్ అడుగుతుంది. యాక్సెస్ పర్మిషన్ అయితే ఇచ్చిన తర్వాత ఫోటోనా గ్యాలరీనా అని అడుగుతుంది. గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక గ్యాలరీలోంచి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ ఎడిటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇది నెక్స్ట్ ఇక్కడ రిజల్యూషన్ ఇవన్నీ రీసెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇలాగ మూవ్ అవుతూ ఉంటుంది. కరెక్ట్గా మనకి స్ట్రైట్గా ఎరెక్ట్గా పెట్టుకోవచ్చు అనమాట ఇమేజ్ని. అలాగే కిందకి డ్రాగ్ చేస్తుంటే మనకి కరెక్ట్గా ఎంతవరకు కావాలి మన ఫోటో అనేది, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎట్లా ఉంటుంది అనేది మనము ఇట్లా చేసుకోవచ్చు అనమాట. మామూలు ఫోటోని కూడా మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలోకి ఇట్లా డ్రాగ్ చేసుకుని కన్వర్ట్ చేసుకోవచ్చు. వాయిస్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట, ఏమీ అనుకోవద్దు. తర్వాత మనం బ్యాక్గ్రౌండ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ మార్చుకుంటే మార్చుకోవచ్చు, లేదా ఇంకా మన ఇష్టం అనమాట. తర్వాత ఇంక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ చేయాలంటే అక్కడ చేంజ్ మీద కొట్టాలి. నాకు అవసరం లేదు కాబట్టి నేను మామూలుగానే పెట్టేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ అని వెళ్ళాలన్నమాట. ఇప్పుడు సేవ్ చేసేస్తున్నాను ఆ ఫోటోని. ఒకవేళ రిమూవ్ బ్యాక్గ్రౌండ్, స్కిప్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మనం చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి స్కిప్ కొట్టాను. అండ్ ఇప్పుడైతే సేవ్ చేసుకుంటున్నాను. అండ్ యాడ్ ఇమేజ్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇలాగ మా అవుట్లైన్ కలర్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలరు. తర్వాత డన్ కొట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే సేవ్ అనమాట. ఇంకా సేవ్ చేసుకున్న తర్వాత మధ్యలో యాడ్స్ వస్తూ ఉంటే మనము వైఫై ఆన్లో ఉంది కదా, సో డన్. ఇప్పుడు ప్రింట్ మల్టిపుల్ కాపీస్. ఇప్పుడు 4x6 సైజు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఓకే, హై రిజల్యూషన్ ఓకే అని వచ్చింది. ఇప్పుడు 6 ఫొటోస్ సెలెక్ట్ అయినాయి అనమాట. మనం వర్టికల్గా కావాలంటే 6, హారిజంటల్గా అయితే 8 వస్తాయి. సో కాపీ అనేది ఇక్కడ ప్లస్ కొడితే పెరుగుతుంది. అండ్ నేను తీసుకున్న 4x6 పేపర్ ఉంది కదా, అది వర్టికల్గా పెట్టేస్తే మనకి హారిజంటల్గా ఫొటోస్ అయితే ప్రింట్ అవుతాయి, 8 ఫొటోస్ అనేది. సో ఇదిగోండి, ఇప్పుడు సేవ్ ఫోటో అని కొడుతున్నాను. ఇది మనకి మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. గ్యాలరీలోకి వెళ్ళిన తర్వాత దీన్ని మనం ఎప్సాన్ ప్రింటర్ యాప్ ఉంటుంది కదా, అక్కడికి షేర్ చేసుకోవాలి. షేర్ చేసిన తర్వాత ఇంకా నార్మలే అనమాట ప్రింట్ ఇచ్చుకోవడం అనేది. సో ఇదిగోండి, ఇలాగా 8 ఫొటోస్ అనేవి వచ్చేస్తాయి విత్ బోర్డర్, ఇలాగా చక్కగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ప్రింట్ ఇచ్చేసుకోవడమే అనమాట. సో ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే వెనకాల ఇంకా ఆ ప్రింటర్లో ఇంకొన్ని పేపర్స్ అయితే పెట్టేసుకోవడమే అనమాట. ఇప్పుడు ప్రింట్అవుట్ అయితే మనకు బయటకు వచ్చేస్తుంది. సో చూడండి, 100% అయితే అయిపోయింది. ఇప్పుడు జస్ట్ చూస్తున్నాను నేను ప్రింట్ వస్తుందా లేదా అని చెప్పి. ఇదిగోండి, అక్కడ ప్రింట్ అయితే అవుతుందన్నమాట, ఇంకా బయటకు వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఎప్సాన్ ప్రింటర్ కనుక మనకి ఇంట్లో ఉంటే మనమే పాస్పోర్ట్ సైజు ఫొటోస్ ప్రింట్ చేసేసుకోవచ్చు. క్లారిటీ కావాలనుకుంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు. ఇది మన చేతిలో ఉందన్నమాట, ఆప్షన్స్ అనేవి మనం చూసుకోవడానికి. సో ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.